హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బల్లభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. అసలు ఏం చేశారు ఈ రేవంత్ రెడ్డి, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనే విషయాలు మనం చర్చించే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన కూడా మీకు ఎలాంటి సందేశాలున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన, కొంతమంది జర్నలిస్టుల పైన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల ఉద్దేశం ఏమిటి? అనేక మంది తమ సొంత నిర్ణయాలు, అంటే ఒక ప్రధానమైన పత్రికలో కానీ ప్రధానమైన ఛానల్లో కానీ పనిచేసినటువంటి చాలామంది స్వతంత్ర జర్నలిస్టులు ఒక డిజిటల్ మీడియా వేదికగా అవినీతి అక్రమాలను బయటపెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ డిజిటల్ మీడియా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు? సో ఇలాంటి ఘటనలే అనేకమైన ఇది డిజిటల్ మీడియా పైన కూడా దాడులు చేయడం జరిగింది. అనేక మంది జర్నలిస్టుల పైన కూడా ఈ రాజకీయ నాయకులు ఓర్వలేక న్యూస్ ఛానళ్ల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకంగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒకప్పుడు జర్నలిజం అంటే ఎలా ఉండేదంటే ఒక గౌరవం, మర్యాద, ఇలా చాలా గౌరవంగా ఉండేది. కానీ ఈనాటి సమాజంలో ఎందుకు ఇంత చులకనగా అయిపోయింది? అసలు ఎవరు అసలైన జర్నలిస్టులు, ఎవరు నకిలీ జర్నలిస్టులు, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? ఎందుకు ఈ మీడియా సంస్థలు అసలు ఈ స్వతహాగా బయటికి వచ్చి ఎందుకు ఈ డిజిటల్ మీడియా వేదికను ఎంచుకుంటున్నారు? ఈ జర్నలిస్టులు మీడియా సంస్థలే కదా, ప్రధానమైన మీడియా సంస్థలే కదా ఇలాంటి జర్నలిస్టులను హరించేది. ఆ మీడియా సంస్థలే ఇప్పుడు ఎందుకు ఈ కుట్రపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు అని ఇలా అనేకమైన కారణాలు మనం చెప్పవచ్చు. సో దీనికి తోడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన ఘటన. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా వేదిక అనేక మంది జర్నలిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు తమ స్వతహాగా జర్నలిస్ట్ వృత్తిని పొందుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను బట్టబయలు చేస్తూ వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో డిజిటల్ మీడియా వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికి వచ్చి జర్నలిస్టులకు అనేక పలు కీలక అంశాలను చర్చించడం జరిగింది. సో ప్రతి ఒక్క డిజిటల్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడవద్దంటూ కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కమిటీని, డివిజన్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు ఇక్కడ డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా సంబంధించి ఇక్కడ తాండూరులో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోజుకు డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ మీడియాను చట్టబద్ధ చేయాలి, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తోని గత సంవత్సరాల కాలంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం
వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చి ఇక్కడ డిజిటల్ మీడియా మిత్రులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ జిల్లా కమిటీని, అదేవిధంగా తాండూరు డివిజన్ కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జిల్లా కమిటీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా మన కూర యాదన్న గారు మరోసారి ఎన్నికయ్యారు. ఆ అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఫులమాడి బాలరాజు తాండూరు నుంచి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గణేష్ గారు తాండూరు నుంచి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సాయిరాజు గారు కొడంగల్ నుంచి టీపీటీ ఛానల్, సహాయ కార్యదర్శిగా నరేష్ కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా రైమత్ కోస్గి, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మన తాండూరు సంబంధించి డివిజన్ కమిటీ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. డివిజన్ అధ్యక్షులుగా గణేష్ M31 ఛానల్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల్, సహాయ కార్యదర్శిగా రైమత్ వీళ్ళను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ గారికి కానీ అధ్యక్షులు కార్యదర్శులు కూడా ఫోన్లు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక సమావేశం పెట్టేసి ఈ మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకుపోవడానికి ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి. ఎందుకనంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఓనమాలు రానోళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అట్లాంటి పరిస్థితి రావద్దు అనేది మేము అంటున్నాం. ఎవరికి ఓనమాలు రాలేదో, ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే. అంతేగాని ఒకరికి ఓనమాలు రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జర్నలిస్టులందరూ కూడా అదే ఘటన కట్టడం అనేది అది సరికాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందరం కూడా చదువులు చదువుకొని పీజీలు పిహెచ్డీలు చేసి జర్నలిజం చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సమాంత పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దాంట్లోకి వచ్చి పనిచేస్తున్నాం. అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి. మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు, మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము. అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం, ఎలాంటి సహకారం అందట్లేదు. ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను కించపరిచే విధంగా మీరు మాట్లాడడం, ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన రాజకీయాలు లేరా? రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా? రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు లెక్కలు మీరు తీయండి ఒకసారి. ఎంతమందికి చదువు వస్తుంది? ఎంతమందికి ఏలుముద్రగా లేరా? ఎమ్మెల్యేలు లేరా? జడ్పీటీసీలు లేరా? సర్పంచులు లేరా? మరి మీరు ఎందుకు వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రక్షాళన చేయండి. ఈ జర్నలిజంలోకి వచ్చి మాటికి మీరు ఇంత కూడా కొడంగల్లో ఒక డిజిటల్ మీడియా వాళ్ళని కూడా అట్లే మాట్లాడారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు. అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఈ చిన్న చిన్న విషయాలు, ఒక చిల్లర మళ్ళీ పనికిమాల విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయండి. మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. చట్టబద్ధ చేయాలి, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు. అలా వార్తలు రాస్తే అక్కడ పైన పబ్లిష్ కావు, ఛానల్ పోతే టెలికాస్ట్ కావు. సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ద్వారా. ప్రజల కోసం పనిచేస్తున్నారు. డిజిటల్ మీడియా అనేది కామన్ మ్యాన్ మీడియా, శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా, అదే కార్పొరేట్ మీడియా. ఆ మీడియాకు మాకు అవసరం లేదు. మేము కామన్ మ్యాన్గా ఉన్నాం కాబట్టి కామన్ మ్యాన్ కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. కేసీఆర్ను దించినైనా రేవంత్ రెడ్డిని ఎక్కించినా కూడా అది డిజిటల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. కాబట్టి డిజిటల్ మీడియాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు. 100% మేము మరొక ఉద్యమానికి అయితే మేము సిద్ధమవుతున్నాం. రేపు వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎన్నికల లోపలనే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి. లేకపోతే మాత్రం మేమైతే ఎన్నికల్లో డిజిటల్ మీడియా సత్తా అయితే చాడతామని చెప్పేసి మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్గా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.